ఈరోజు సమావేశానికి సర్పంచ్ గారు విచ్చేస్తున్నారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే విన్నవించుకోండి. పంటలు ఎండిపోయాయి కాబట్టి పొలాలకు నీరు వచ్చేలా చూడండి. మరియు పొలాల్లోకి అడవి జంతువులు వచ్చి పంటను నాశనం చేస్తున్నాయి. అలాగే పంట పొలాలకు నీరు అందే ప్రయత్నం చేస్తాను. వ్యవసాయ అధికారులతో మాట్లాడి సబ్సిడీ ధరలకు ఎరువులు అందే ప్రయత్నం కూడా చేస్తాను. అడవి జంతువుల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అడవి అధికారులతో మాట్లాడి అడవి జంతువుల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు సర్పంచ్. సర్పంచ్ గారు, రాత్రిపూట ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చీకటి వల్ల చిన్నపిల్లలు భయపడుతున్నారు. వీధి లైట్లు ఏర్పాట్లు చేయండి. కొన్ని వీధి లైట్లు పాడైపోయాయి, బాగు చేయించారు. అలాగే పై అధికారులతో మాట్లాడి పాడైపోయిన వీధి లైట్లు బాగు చేయిస్తాను మరియు కొత్త వీధి లైట్లు కూడా వేయించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు సర్పంచ్ గారు. సర్పంచ్ గారు, కొన్ని సంవత్సరం తుఫాన్ వచ్చిన కారణంగా పడిన వానల వల్ల రోడ్లు బాగా కొట్టుకొని పోయాయి. అక్కడక్కడ గుంతలు పడ్డాయి. రాకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి కొత్త రోడ్లు వేయించేయండి. అలాగే పాడైపోయిన రోడ్లు గుంతలు పడ్డాయి కాబట్టి ఆ గుంతలు బాగు చేయిస్తాను మరియు కొత్త రోడ్లను కూడా వేయించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు సర్పంచ్ గారు. సర్పంచ్ గారు, రోడ్ల మీద చెత్త ఎక్కువగా ఉంది. దోమల మందుల దుర్వాసన వలన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దయచేసి సమస్యను పరిష్కరించండి. అలాగే పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి రోడ్లను శుభ్రం చేయిస్తాను మరియు కాలువలను కూడా శుభ్రం చేయించి ఊరంతా బ్లీచింగ్ పౌడర్ చల్లించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు సర్పంచ్ గారు. సర్పంచ్ గారు, మన ఊరిలో 5వ తరగతి వరకే స్కూల్ ఉంది. పై క్లాసులు చదవాలంటే టౌన్స్కి వెళ్ళాలి. పిల్లలకి బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆటోల్లో వెళ్ళడం ఆర్థికంగా మాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఉదయం సాయంత్రం బస్సులు వేయించి ఫ్రీ పాసులు ఇచ్చేలాగా చూడాలి. అలాగే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి పొద్దున సాయంత్రం బస్సు వచ్చేలా చూస్తాను మరియు ఆర్టీసీ పై అధికారులతో మాట్లాడి ఫ్రీ పాసులు అందేలాగా కూడా చేస్తాను. ధన్యవాదాలు. ఇంతటితో సమావేశం ముగిసింది. మరొక సమావేశంలో కలుద్దాం. ధన్యవాదాలు సర్పంచ్ గారు. అందరికీ